నమస్తే, నేను మీ సతీష్. తొందరపడి ఒక కోయిల ముందే కూసినట్లుగా జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో తన ఓటమిని ముందే ఒప్పేసుకున్నారా అంటే, నిన్న మచిలీపట్నంలో ఏదైతే మేమంతా సిద్ధం సభ జరిగిందో ఆ సభలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రసంగాన్ని విన్నా, అందులో ఆయన చేసినటువంటి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలను వింటే మాత్రం అవుననేటువంటి సమాధానమే వినిపిస్తూ ఉంది. మరి ఏమిటి జగన్మోహన్ రెడ్డి అంత అర్థం వచ్చేలా చేసినటువంటి వ్యాఖ్యలు అనేటువంటిది ఆయనకు సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నటువంటి ఒక వీడియో అయితే ఉంది. ఆ వీడియోని చూసిన తర్వాత క్లుప్తంగా దీనిపైన విశ్లేషించుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. నిజంగా ఎన్నికలన్నీ కూడా బాగా జరుగుతాయి అన్న నమ్మకం రోజు రోజుకు కూడా సన్నగిల్లుతా ఉంది. కారణం ఏమిటి అంటే, ఆన్గోయింగ్ పథకాలకు సంబంధించిన ఆన్గోయింగ్ స్కీమ్స్కి సంబంధించిన బటన్లు నొక్కిన సందర్భాలలో కూడా డబ్బులు కావాలని అక్కచెల్లెమ్మలకు పోకుండా ఆపుతా ఉన్నారు. ఇష్టానుసారంగా అధికారులందరినీ కూడా మార్చేస్తా ఉన్నారు. రావాల్సిన మంచి ఏది కూడా ప్రజలకు జరగకుండా చేస్తా ఉన్నారు. ఇన్ని కుట్రలు పన్నుతా ఉన్నారు. కేవలం ఎందుకో, కేవలం మంచి బీదలకు పేదలకు మంచి చేసే మీ జగన్ ఒక్కడు ఉండకుండా చేసేందుకు ఇన్ని కుట్రలు చేస్తా ఉన్నారు. నిజంగా ఎన్నికలన్నీ కూడా బాగా జరుగుతాయి అన్న నమ్మకం రోజు రోజుకు కూడా సన్నగిల్లుతా ఉంది. కారణం ఏమిటి అంటే, ఆన్గోయింగ్ పథకాలకు సంబంధించిన ఆన్గోయింగ్ స్కీమ్స్కి సంబంధించిన బటన్లు నొక్కిన సందర్భాలలో కూడా డబ్బు. ఇప్పుడు ఆయన చెప్పినటువంటి ఆన్గోయింగ్ స్కీమ్స్కి సంబంధించి బటన్ నొక్కినా అని చెప్తా ఉన్నారు కదా. ఈ బటన్ ఎప్పుడు నొక్కారు? ఇవాళకు నొక్కారా? నిన్న నొక్కారా? అంతకు ముందు రోజు నొక్కారా అంటే కాదు. ఆయన చెప్తున్నటువంటి ఈ బటన్ నొక్కుడు అనేటువంటిది 3 నెలల ముందే, అంటే ఏదైతే వసతి దీవెన, విద్యా దీవెన, అలాగే ఇంకో పక్కన చూస్తే చేయూత, ఆసరా అనేటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి దాదాపు 2 నెలలు 3 నెలల ముందే ఈ బటన్లు నొక్కారు. కానీ ఇప్పటి వరకు కూడా ప్రజలకి ఆ డబ్బులు పడలేదు. కారణం ఏమిటి అంటే, ప్రభుత్వ ఖజానాలో డబ్బులు ఉండాలి కదా, డబ్బులు లేవు. మరి డబ్బులన్నీ ఏమైపోయినాయంటే, ఎన్నికల కోడ్ వస్తుందని చెప్పి తనకి సంబంధించినటువంటి బినామీ కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పంచిపెట్టేశారు. 8,000 కోట్ల రూపాయలని 15 రోజుల్లో ఖర్చు పెట్టేశారు జగన్మోహన్ రెడ్డి. పంచిపెట్టేశారు, ఖర్చు పెట్టడం కూడా కాదు. మరి ఆయనకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్లకు ఇచ్చుకున్నటువంటి డబ్బులు ప్రజలకు ఏదైతే సంక్షేమ పథకాల కింద ఆల్రెడీ ఎప్పుడో 2 నెలల ముందు 3 నెలల ముందే బటన్లు నొక్కి పెట్టారో వాటికి అప్పుడే వేసి ఉండొచ్చు కదా, వేయలేదు. కారణం ఏమిటి అంటే, ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక అప్పుడు దాన్ని వాడుకోవచ్చు. ఈ బటన్ నొక్కుడు అనేటువంటి కార్యక్రమాన్ని అప్పుడు గనక ఆ నిధులు విడుదల చేస్తే, ముందే బటన్ నొక్కి పెడితే ఎన్నికల సమయంలో అది ప్రజల ఖాతాల్లోకి పడితే ప్రలోభ పెట్టచ్చు. ఏదో ఒక రకంగా డబ్బులు ఎరచూపైనా సరే ఓటర్లని ప్రలోభ పెట్టి ఆ ఓట్లు దండుకోవచ్చు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి ముందే ప్లాన్ వేసి పెట్టుకున్నాడు. అందుకే ఆ రోజున 2 నెలలు 3 నెలల ముందే బటన్లు నొక్కినా కూడా ఇప్పటి వరకు ఆ డబ్బులు అయితే ఖాతాల్లో పడినటువంటి పరిస్థితి. కానీ నిన్న ఏం చెప్తా ఉన్నారు, ఎప్పుడైతే ఏదైతే ఆల్రెడీ ఇప్పుడు ఆన్గోయింగ్ స్కీమ్స్కి సంబంధించి బటన్ నొక్కి పెట్టినా కూడా, నొక్కుతున్నా కూడా ఆ డబ్బులు పడనీయకుండా ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని చెప్పేసి ప్రజల్ని మళ్ళీ మోసం చేయడానికి పచ్చి అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. మనం ఒక్కసారి తెలంగాణలో నిన్నగాక మొన్న జరిగినటువంటి తెలంగాణ ఎన్నికల్ని ఒక్కసారి చూస్తే, తెలంగాణ ఎన్నికల్లో అప్పటికే ప్రభుత్వం ఏదైతే ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం దళిత బంధు అంటూ ఒక పథకాన్ని తీసుకొచ్చి ఆ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు మాత్రం ముందుగానే విడుదల చేస్తాము అని చెప్పి ఒక డేట్ని ఫిక్స్ చేసి ఆ తేదీన డబ్బులు విడుదల చేద్దాము అంటే కేంద్ర ఎన్నికల సంఘం ముందుగా ఓకే చెప్పినప్పటికీ కూడా తర్వాత ఏదైతే ఆ డబ్బులు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నటువంటి సమయంలో, ఎన్నికల డేట్ దగ్గర పడుతున్నటువంటి తరుణంలో ఇప్పుడు ఆ డబ్బుల్ని వేస్తే అవన్నీ కూడా ప్రలోభాలకి గురి చేసినట్లు అవుతుంది. కాబట్టి ఆ విధంగా ప్రలోభ పెట్టి ఓట్లు వేయించడము, ఎన్నికలు జరపడం అనేటువంటిది ఎన్నికల నిబంధనలకు విరుద్ధం. కాబట్టి అక్కడ తెలంగాణలో దళిత బంధు పథకాన్ని కూడా ప్రభుత్వం ఆల్రెడీ ముందుగానే దాన్ని ఖరారు చేసినా కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘం దాన్ని నిలుపుదల చేసింది. అందుకే కదా రేవంత్ రెడ్డి గారు కూడా దళిత బంధు అనేటువంటిది తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ప్రజలకు అందజేస్తాము అని చెప్పారు. ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో అదే జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా నీతిగా నిజాయితీగా ఆ పథకాన్ని అమలు చేయాలి అని అనుకున్నట్లయితే 3 నెలల ముందే ఎప్పుడైతే విద్యా దీవెన, వసతి దీవెన అని చెప్పారో ఆ పథకాలు అప్పుడే వేయాలి.
అంతేగాని విద్యా సంవత్సరం ఏదైతే విద్యా సంవత్సరం ఉంటుందో అది పూర్తయిపోతున్నటువంటి సమయంలో ఇప్పుడు ఆ పథకాలకు సంబంధించి బటన్ నొక్కాను, ఇప్పుడు ఆ డబ్బులు పడాల్సినటువంటి డబ్బుల్ని ప్రతిపక్షాలు ఆపుతున్నాయి అంటే ఎక్కడైనా కూడా నమ్మేటట్టుగా ఉందా? ప్రతిపక్షాలకి నిజంగా ఆ బలం ఉన్నట్లయితే ఇన్ని రోజులు కూడా డీజీపీ గారు కానీ, లేదంటే చీఫ్ సెక్రటరీ కానీ, లేదంటే అధికారులు ఐపీఎస్లు ఎవరైతే ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి పాదాక్రాంతమైనట్లుగా వ్యవహరిస్తూ ఉన్నారో వాళ్ళందరిపైన ఎప్పుడో వేటు పడి ఉండేది కదా. అదే కాకుండా ఇన్నిసార్లు నేను బటన్ నొక్కాను అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటా ఉన్నారు కదా. ఆ బటన్ నొక్కుళ్ళన్నీ కూడా ఎప్పుడో ఆగిపోయి ఉండేవి కదా, ప్రతిపక్షాలు నిజంగా అలాంటి కుట్రలు చేసుంటే. కానీ ఈ రోజున ఏమిటి అంటే కేవలం కుట్రపూరితంగా ఎన్నికల్లో దీన్ని వాడుకోవచ్చు, ఈ అంశాన్ని వాడుకోవచ్చు. బటన్ నొక్కితే ఒకవేళ కేంద్ర ఎన్నికల సంఘం అంగీకరిస్తేనేమో డబ్బులు ప్రజల ఖాతాల్లోకి వేసి ప్రలోభ పెట్టచ్చు. ఒకవేళ లేదు కేంద్ర ఎన్నికల సంఘం దాన్ని కనుక అంగీకరించకపోతే ఈ అంశాన్ని ప్రతిపక్షాల మీదకు తోసేయచ్చు. ఏదైతే మనం పెన్షన్ విషయంలో కూడా చూసాం, ఏ రకంగా 32 మంది వృద్ధులు చనిపోవడానికి కారణమయ్యాడు జగన్మోహన్ రెడ్డి. కేంద్ర ఎన్నికల సంఘం ఏం చెప్పింది? వృద్ధులు కానీ వికలాంగులు కానీ ఎవరైతే సచివాలయాలకి రాలేరో, ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చి పెన్షన్లు తీసుకోలేనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్ని వాళ్ళ ఇంటి దగ్గరికే చేరవేయండి, ఇంటి దగ్గరే అందచేసేటువంటి ప్రత్యామ్నాయ మార్గాల్ని ఏర్పాటు చేసుకోండి అని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం చెప్తే ఆ అంశాన్ని చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ద్వారా ఆ అంశాన్ని పక్కన పెట్టించి లేదు అందరూ కూడా సచివాలయాల దగ్గరకు వచ్చి అక్కడే పెన్షన్లు తీసుకోవాలి అంటూ ఆదేశాలు జారీ చేశారు. అదీగాక మనం ఎంత పెద్ద డ్రామా క్రియేట్ చేశారో చూసాం. మంచాల మీద వృద్ధులు పడుకుని ఉంటే వాళ్ళని వైసీపీ నాయకులు, వైసీపీకి సంబంధించినటువంటి వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ మంచాలు మోసుకుంటూ తీసుకెళ్తారు. ఎందుకంత కష్టం? ఆల్రెడీ కేంద్ర ఎన్నికల సంఘం చెప్పింది కదా, వృద్ధులకి సామాజిక పెన్షన్లు అందజేయండి. కాకపోతే ఆల్రెడీ ఉద్యోగులు ఉన్నారు, ఉద్యోగులు తీసుకెళ్ళి వాళ్ళ ఇళ్ల దగ్గర పంపిణీ చేయండి, వాళ్ళని ఇబ్బంది పెట్టకండి అని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం చెప్పినా కూడా ఆ మాటలన్నీ కూడా లెక్క చేయకుండా వాటిని పక్కన పెట్టి సచివాలయాలకు వస్తేనే పెన్షన్ ఇస్తాము అని చెప్పి ఈ రకంగా వాళ్ళందరి చావులకు కారణమయ్యారు. 32 మంది వృద్ధులు చనిపోవడానికి కారణమయ్యింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఈ రోజున ఈ రకమైనటువంటి మాటలన్నీ కూడా ఎందుకు అంటే డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన్ని కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది ఆయన పైన. ఆయన్ని బదిలీ చేయంగానే జగన్మోహన్ రెడ్డిలో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయింది. అందుకే ఇక్కడ మనం వింటా ఉన్నాం కదా, ఇప్పుడు కావాలని అక్కచెల్లెమ్మలకు పోకుండా ఆపుతా ఉన్నారు, ఇష్టానుసారంగా అధికారులందరినీ కూడా మార్చేస్తా ఉన్నారు. ఇష్టానుసారంగా అధికారులందరినీ కూడా మార్చేస్తా ఉన్నారట. ఎందుకు మారుస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం? ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఈ రోజున ఎలా పనిచేయాలి? ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నటువంటి సమయంలో నిష్పాక్షికంగా పనిచేయాలి. కానీ ఐఏఎస్లు ఎట్లా ఉన్నారు? అయ్యా ఎస్ అంటూ జగన్మోహన్ రెడ్డి గారికి పాదాక్రాంతమైనట్లుగా ఉన్నారు. ఐపీఎస్లు ఎలా ఉన్నారు? వాళ్ళంతా కూడా ఇండియన్ పోలీస్ సర్వీస్ కాదు, ఇండియన్ పొలిటికల్ సర్వీస్ లాగా జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేస్తూ ఉన్నారు. కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఏ రకమైనటువంటి దాడులు దాష్టికాలు జరుగుతూ ఉన్నాయి ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం కదా. ఆంధ్రప్రదేశ్లో పుంగనూరులోనే ఉదాహరణకి చూస్తే రామచంద్ర యాదవ్ ఏదైతే కనుక ఒక అభ్యర్థి, ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి, ఆయన పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన గ్రామానికి వెళ్ళాడు అని చెప్పి అక్కడ పెద్దిరెడ్డి తాలూకు అనుచరులంతా కూడా ఆయన పైన దాడి చేసి 16 కిలోమీటర్లు ఆయన్ని వెంబడించి 11 వాహనాల్ని నిప్పుబెట్టి తగలబెడితే వాటిపైన చర్యలు ఏమైనా ఉన్నాయా? మాకు మంచినీళ్లు రావట్లేదు అంటూ ఒక నిండు గర్భిణి ఆవిడ మాకు నీటి సమస్య ఉంది, దాన్ని ఎందుకు పరిష్కరించలేరు, మీరు 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు కదా అని అడిగినందుకు విచక్షణారహితంగా ఒక గర్భిణి, ఒక మహిళ పైన అత్యంత జుగుప్సాకరంగా దాడి చేశారే. మరి ఆ అంశంలో ఎక్కడైనా కూడా ఈ రోజున కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారు డీజీపీగా ఉన్నారు కదా, పోలీస్ బాస్ ఆయనే కదా, ఎక్కడైనా చర్యలు తీసుకున్నారా? అరే ప్రధాని నరేంద్ర మోడీ సభలోనే ఏ రకమైనటువంటి చర్యలు జరిగినాయో మనం చూసాం కదా, ఎలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయో చూసాం కదా. అక్కడ భద్రతా వైఫల్యం కళ్ళ ముందు కనిపించింది కదా. మరి ఎక్కడైనా కూడా వాటి మీద చర్యలు తీసుకున్నారా? ఎక్కడా చర్యలు తీసుకోలేదు. ఈ రోజున రాష్ట్రంలో యథేచ్ఛగా దాడులు అన్నీ కూడా అధికార పార్టీ నాయకులు ప్రతిపక్షాల మీద దాడి చేస్తూ ఉంటే ఎక్కడా చర్యలు తీసుకోలేదు. అదే సమయంలో కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఏ రకంగా వ్యవహరిస్తూ ఉన్నారు? ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా కూడా ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు ఎలా ఉంది అంటే పూర్తిగా ఈ రోజున జిల్లాల్లో ఎస్పీలందరినీ కూడా తమ సొంత సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళని పెట్టుకుని ప్రతిపక్షాల మీద కేసులు పెట్టడం, ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని ఎన్నికల వేళ వేధించడం, వాళ్ళపైన బైండ్ ఓవర్ కేసులు పెట్టి వాళ్ళని బయట తిరగనీయకుండా ఇబ్బందుల పాల్గురి చేయడం,
ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా లబ్ధి చేకూర్చేందుకు ఈ రకంగా మొత్తం జిల్లాల్లో ఎస్పీలని డిఎస్పీలని అందరినీ పెట్టుకుని ఈ రకంగా వ్యవహరిస్తూ ఉంటే, ఇంకో పక్కన శాంతి భద్రతలను కాపాడాల్సింది పోయి శాంతి భద్రతల్ని పూర్తిగా కూడా నిర్వీర్యం చేస్తూ వాటికి విఘాతం కలిగించేలా వ్యవహరిస్తూ ఉంటే కేంద్ర ఎన్నికల సంఘం చూస్తూ ఉంటుందా? ఊరుకుంటుందా? ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది. అందుకే డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారిని ఆ పోస్ట్ నుంచి, ఆ పదవి నుంచి తొలగించింది. ఆయన్ని ఎన్నికల విధులకి దూరంగా పెట్టింది. వెంటనే జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది. కారణం ఏమిటి అంటే, ఆయనకి వీరభక్తులుగా ఉన్నటువంటి అధికారులు ఒక్కొక్కరుగా వెళ్ళిపోతూ ఉన్నారు. డీజీపీ వెళ్ళిపోయాడు. డీజీపీ వెళ్ళిన 24 గంటల్లోనే అనంతపురం రేంజ్కి సంబంధించినటువంటి డీఐజీ అమ్మిరెడ్డి ఆయన్ని కూడా బదిలీ చేశారు. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది, అసహనం వస్తూ ఉంది. కారణం ఏమిటి అంటే, ఈ అధికారులందరినీ అడ్డం పెట్టుకునే కదా ఎన్నికల్లో నెగ్గుకు రావాలి అనుకుంది. కానీ ఈ రోజున అధికారుల బలమంతా కూడా ఆయనకు దూరం అయిపోతూ ఉంటే ఓటమి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. అందుకే ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేసి ప్రజల్ని మభ్యపెట్టి మళ్ళీ ఏదో రకంగా మోసం చేసైనా మళ్ళీ వాళ్ళ ఓట్లు దండుకోవాలి అని చెప్పి ఈ రకంగా అయితే మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆయన చెప్పినట్లుగా ఎన్నికలు సజావుగా జరిగేటువంటి పరిస్థితులు కనిపించట్లేదు, ఎన్నికలు సజావుగా జరుగుతాయన్నటువంటి నమ్మకం సన్నగిల్లుతూ ఉంది. అంటే కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఉంటేనే ఎన్నికలు సజావుగా జరుగుతాయా? లేదంటే డిఐజీ గుంటూరు రేంజ్ డిఐజీ ఎవరైతే పాలరాజు ఉన్నాడో ఆయన ఉంటేనే ఎన్నికలు సజావుగా జరుగుతాయా? రవిశంకర్ రెడ్డి ఉంటేనే ఎన్నికలు సజావుగా జరుగుతాయా? అమ్మిరెడ్డి గారు ఉంటేనే ఎన్నికలు సజావుగా జరుగుతాయా? వాళ్ళెవరు లేకుండా సజావుగా జరగవా? మరి ఈ క్రమంలో ప్రతిపక్షాల మీద ఇదంతా కూడా నెట్టడం దేనికి అంటే, 2019లో మనం చూసాం. ఆ రోజున ఈయన కేంద్ర ఎన్నికల సంఘం దగ్గరికి వెళ్ళి ఫిర్యాదులు చేసి ఆ రోజున పెద్ద ఎత్తున అధికారులందరినీ కూడా మార్చేయాలి అని చెప్పేసి ఏ రకంగా అయితే ఆ రోజున డీజీపీని మార్పించారు, చీఫ్ సెక్రటరీని మార్పించి ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని తీసుకొచ్చి పెట్టుకున్నారు కదా. మరి ఆ రోజున ఆనాటి ప్రభుత్వం ఏమీ ఇలాంటి మాటలు మాట్లాడలేదే. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ దేనికి మాట్లాడుతూ ఉన్నారు అంటే, ఓటమి స్పష్టంగా ఆయన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. ఇక ఆయనని ప్రజలు వ్యతిరేకిస్తూ ఉన్నారు. రేపు ఆయనకి ఓటేసేటువంటి పరిస్థితులు లేవు. ఈ రోజున మనం చూస్తే గ్రాఫిక్స్ తోటి ప్రజల్ని నమ్మించేటువంటి ప్రయత్నాలు, వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఆయన సభలు పెడతా ఉంటే చిన్న సందులు వెతుక్కుని మరి చిన్న గల్లీల్లో మీటింగులు పెడతా ఉన్నారు, మేమంతా సిద్ధం సభలు పెడతా ఉన్నారు. అలాంటి చిన్న గల్లీల్లో కూడా దేనికని పెట్టేది అంటే, చిన్న గల్లీల్లో అయితే కనుక 100 మంది 200 మంది వచ్చినా కూడా ఎక్కువ మంది వచ్చినట్లుగా కనిపిస్తుంది అని. కానీ అక్కడ కూడా జనాలు రావటం లేదు జగన్మోహన్ రెడ్డి గారి సభలకి. ఇవన్నీ చూస్తున్నటువంటి క్రమంలో ఇంకో పక్కన కేంద్ర ఎన్నికల సంఘం కూడా తమ వీరభక్త అధికారులు ఎవరైతే ఉన్నారో, జగన్మోహన్ రెడ్డికి వీరభక్తుల్లాగా వీర విధేయుల్లాగా వ్యవహరించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరిపైన వేటు వేస్తూ ఉండడంతో ఓటమి భయం కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. దాంతో అసహనం పెరిగిపోతా ఉంది జగన్మోహన్ రెడ్డికి. అందుకే ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేస్తూ ఉన్నాడు అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతా ఉంది. ఈ క్రమంలోనే ఏదైతే మనం చెప్పుకున్నట్లుగా తొందరపడి ఒక కోయిల ముందే కూసినట్లుగా జగన్మోహన్ రెడ్డి తన ఓటమిని ఒప్పేసుకుని అస్త్ర సన్యాసం చేసేశాడు. అది కూడా ఏది, ఎన్నికలకి కరెక్ట్గా వారం రోజుల ముందే తన ఓటమిని ఒప్పేసుకున్నాడు. ఎవరైనా కూడా ఇలాంటి సమయంలో ఏం చేస్తారు? ఎక్కువగా ప్రచారం చేసుకుంటారు. అదీ కాక తమ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇంకా బాగా వాళ్ళందరికీ కూడా పుషప్ ఇచ్చి మీరు ఇంకా ప్రచారం చేయండి, మనం గెలవాలి అని చెప్పి తపన పడి ప్రచారాలు చేసుకుంటూ ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ వ్యాఖ్యలు చూస్తే మాత్రం అయిపోయింది. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఓటమిని ఒప్పేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎక్స్పైరీ డేట్ ఇంకా వారం రోజులే ఉంది. ఆ వారం రోజుల ముందే తాను ఓడిపోతున్నా అన్న విషయం ఆయనకు కూడా అర్థమైపోయినట్లుగా అయితే ఈ వ్యాఖ్యల్ని బట్టి అర్థమవుతా ఉంది. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.